ఏలుముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా, ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు ఇచ్చేది. ఏంటి గూడుల్లో మనిషి ఇటు వరండాలోకి రావడమే పెద్ద తప్పు. ఎంగిలి గ్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తాను? డబ్బు కావాలన్నావు కదా, ఇస్తాను. ఏట్రా సూరిగా ఈ చిన్ను బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు, బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కథలే. ఈ అండాలు, గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తోరు ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు, పుణ్యాలు, సేమంతాలు కథలు. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, వీటి కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ల తాలూకు కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు ఆ మూలం చూడు, ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు. ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనస్సు ఒప్పదు. బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి వస్తాడు అదో లాంపటం. ఒరే నేను జాలిగుండోని కనుక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను కానీ నా కథని కూడా ఎవడు లేడురా. నీ కథేంటి బాబా? నా కదా ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఇచ్చే ఎద ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను. ఏం చేతున్నాను? పోనీ మన ప్రజ ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 25 50 అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను, అంగీకారం బాబు? మీ దయా. ఇదిగో వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుకో. పిచ్చి తప్పలం గోకర్ణం, ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టెట్టడానికి ఏమన్నా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా, బాబు ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు ఇచ్చేది. పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సినిమా తినాలి. చూడు రాముడు, ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతిలేక పసోళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమ్మంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు, ఏలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. మజ్జిగ ఏంటి గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు. పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళి మజ్జిగ. రాము మజ్జిగ తీసుకో. ఏమాయ్ నీకు మజ్జిగ ఇట్టిగా లేదా రాఘవయ్య? ఏ అడ్డు సొట్టు లేదా అమ్మాయికి? వెంటయ్య, వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను. వెళ్ళు లోపలికి. రాము నేను ఇస్తున్నాను, మజ్జిగ తీసుకో. రామా నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఎంగిలి గ్లాసు మహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? అంటయ్యా, ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? డాక్టర్ గారు మీరనేది? అవునమ్మా, పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు. అమ్మాయి గారు, హడావిడిగా వస్తున్నావు? బాబు గారు, మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది. సమయానికి మా బావ లేడు. డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు.
అమ్మాయి గారు ఇంట్లో లేరే. ఓ పంచే, నేను బేరాల దగ్గరికి వెళ్తున్నాను. ఓ 10 నిమిషాలు నువ్వు అక్కడికి రా, నేను డబ్బిస్తాను. ఆ పక్కకు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ. అట్టగే బాబు. వెళ్ళు. దండాలు బాబు. అలాగే దండాలు, వెళ్ళు. బాబు గారు. ఏంటే భయపడుతున్నావా? నేనే రాఘవేని. డబ్బు కావాలన్నావు కదూ, ఇస్తాను. బాబు గారు. చూడు, మనిషికి మనిషికి అవసరం ఉంటుంది. నీకు డబ్బు అవసరం ఉంది, నాకు అది, చెప్పే మాట వినాలి. అది, అది ఎక్కడ కడతావే? అందులోంచి బయటకు వెళ్ళడానికి తావలేదే. నా మాట విని బయటకు రా. చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. దా లక్ష్మి. అలా చూస్తారా విన్నానా? మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. లక్ష్మి, చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్నే చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు, ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు, ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు, అంత పెద్ద మాటలనొద్దు. దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు. తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీగవయ్య అనే 2 పందికొక్కులు దోచుకు తింటున్నారు. డామిట్, ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి. చెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. నీకు జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి జయ, మీ ఏంటి ఏంటా నీ గోళ? పేపర్లో పడ్డాయి మీ ఇద్దరు పేర్లు. నేను చూసాంలే. ఎల్లవా ఇంటికి, నోరు మూసుకుని వెళ్ళు. ఆగు. ఈ వెధవ ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించే చెప్తూ వెళ్తాడు. రేయ్, ఈ విషయం తెలియదు. తోకొకటి తక్కువ వెధవ. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంట అవి పని. ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఒరే ఎంకన్నా, మన ఊరు గురించి పేపర్లో పడింది రోయ్. ఏమని రోయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే 2 పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకుంటున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కొడకల్లారా. అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా? ఎతవల్లారా? ఉల్లిపాయలంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రేయ్, ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్ ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ళ నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు, స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బ. ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను. రాజకీయ అక్కడి నుంచి వీడు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది తెలుగు 1